రంగనాయక స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాము. శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఆదివారం శ్రీరంగపురం మండల కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రంగసముద్రం ప్రధాన కాలువను పరిశీలించారు. వీటితో పాటు జూరాల కాలువకు మరమ్మతులను చేయాల్సిన అవసరం ఉందని, తప్పకుండా చేయించి ప్రతి ఆయకట్టుకు చివరి రైతు వరకు నీళ్లు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. స్వామి గోవింద తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాదతం తద్విప్రాసో వన్యవో సాగర్వో సమిందహతే విష్ణోర్యత్పరమం పదం. సంకిరెడ్డిపల్లి దగ్గర దొరికింది ఈ స్టాచ్యూ. అప్రోచ్ అన్న దొరుకుతుంది. అప్రోచ్ ఇక్కడ మధ్యలో కొంటే రాయి గట్టి కుట్టబడుతుంది. దాన్ని కుట్టలేదు. దాని కారణంగా లిక్విడ్ వాటర్ కూడా ఉంటుంది. పంటలన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒకటే ఉండేది ఆడ